పదండి. వీడి సంగతి తర్వాత చూద్దాం దా. గీత, అమ్మ గీత, ఏంటి నానమ్మ గారండి? మీ నాన్న ఎంత పిచ్చి పని చేస్తున్నాడో చూసావా? ఏం చేశారండి? ఆ దెయ్యానికి పుట్టినరోజు చేస్తాడంటమ్మా. చిచ్చి, పెద్దమ్మ గారికి ఎలా పుట్టినరోజు చేస్తారండి? పుట్టినరోజు చేస్తానంది నాకా తల్లి, మీ అమ్మకి. ఊరుకోండి పెద్దమ్మ గారండి. పుట్టినరోజు చేయాలంటే మా అమ్మ బతికుండాలి కదా. ఓసే తింగరదనా, పిలిచారా అత్తగారు? అయ్యో నిన్ను కాదే దీన్ని. దానికి అదే పేరు పెడతారా? అదేం కుదరదు. తింగర్తనంలో 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. కావాలంటే వెర్రిదానా అని పిలుచుకోండి. నోర్మోయ్, చంపుతాను నోరెత్తావంటే. చూడమ్మా, మీ నాన్న చచ్చిన మీ అమ్మ పేరు మీద గుళ్ళో అన్నదానం చేస్తాడంట. అలాంటి నీచురాల పేరు మీద అన్నదానం చేస్తే ఆ దేవుడు క్షమించడే. మీ నాన్న కీడు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు. అలా జరగడానికి వీల్లేదండి. ఇప్పుడే పిలిచి మాట్లాడతానండి. మీ నాన్నతోనా? కాదండి, దేవుడితో. అయ్యో, ఆ దేవుడు ఏమన్నా మన బంధువు అనుకుంటున్నావా, లేకపోతే నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా? నువ్వు పిలవగానే వచ్చి పంచాయతీ వినటానికి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదండి. అలాంటి మంచి కార్యం చేస్తుంటే చేయొద్దు అని ఎలా చెప్తానండి? అలా చెప్తే పాపం అండి. ఉసే పిచ్చిదానా, మీ అమ్మ ఎంత దుర్మార్గురాలు నీకు తెలుసు కదా. ఈ ఇంటికి, ఈ ఇంట్లో మనుషులకి ఎంత అన్యాయం చేసిందో నీకు తెలుసుగా. అన్ని తెలిసి ఆపకుండా ఎలా ఉంటావే? నీలో ఆ పగ ఏమైందే? అప్పటి ప్రతీకారం ఎక్కడికి పోయింది? ఆనాటి ప్రతి ఉప్పు ఎటు వెళ్ళింది? ప్రతి ఉప్పా? ప్రతి కారం ఉన్నప్పుడు ఉప్పు కూడా ఉంటుందేమోనని. ఇదిగో గీత, నువ్వు అనసూయ మనవరాలువే అయితే, చేతు కూతురువే అయితే, మీ అమ్మని అసహ్యించుకునే దానివే అయితే ఆ అన్నదానాన్ని ఆపు, లేదో నాన్నగారండి! నాన్నగారండి! పద, పద, పద. అయ్యో, పదండి, పదండి. పదండి. నాన్నగారండి! 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 అయ్యో, ఏంటమ్మా? మీరు ఆ రాక్షసి పేరు మీద అన్నదానం చేస్తున్నారా అండి? ఓ, చెప్పేశారా? అవునమ్మా, అన్నదానం చేస్తున్నాను. వద్దండి, ఆ దయ్యం పేరు మీద అన్నదానం చేస్తే పుణ్యం రాదండి. రావాలంటే నాన్నమ్మ గారి పేరు మీద చెయ్యండి. నాన్నమ్మ కోసం అన్నదానం చేయడానికి నేను ఎప్పుడైనా రెడీ అమ్మా. అలాగని అమ్మ కోసం చేసే అన్నదానం నేను ఆపను, అదాగదు. అలా చేస్తే నేను మీతో మాట్లాడనండి. చెప్తా. సరేనే, మదర్ తెరెసా ఎప్పుడు పుట్టిందో చెప్పు. నేను చెప్తాను సార్. ఉండవే, సార్ అడిగింది నన్ను. ఇగో సారు, నేను చెప్పుడు కాదు, డైరెక్ట్ గా మదర్ తెరీసానే వచ్చి చెప్పేటట్లు చేస్తా. అమ్మో వద్దే, మొన్న గాంధీ గారిని చూపించినప్పుడు వచ్చిన భయమే ఇంకా పోలేదు. ఇప్పుడు మళ్ళీ మదర్ తెరెసాని చూపించి మతి పోగొట్టకే. గది లెక్క నాతో పెట్టుకుంటే కేల్కతం దుకాన్ బంద్. అంత లేదు, మదర్ తెరెసా పుట్టినరోజు చెప్పలేక మ్యాజిక్ చేసి తప్పించుకుందాం అనుకున్నావా? అన్నీ నాకు తెలిసే. మదర్ తెరెసా దాకా ఎందుకు గాని, అసలు మీ మదర్, మీ అమ్మ ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? అది మీ అమ్మ బర్త్డే చెప్పలేను నువ్వు, ఈ ప్రపంచానికే అమ్మైనా మదర్ తెరెసా గురించి ఏం చెప్తావులే? ముందు మీ అమ్మ బర్త్డే ఏంటో తెలుసుకో, తర్వాత మదర్ తెరెసాని రప్పిద్దు గాని. పొండే క్లాసు, పొండే పొండే. ఊరుకోవే శ్వేత. శ్వేత, నీ జీవితంలో మొట్టమొదటిసారి ఓ మంచి నిర్ణయం తీసుకున్నావురా. మరి ఈ విషయం మీ అమ్మకి చెప్పావా? చెప్పాను బావా. చెప్పావా అంటే అన్నదానం చేయడానికి మీ అమ్మ ఈ ఊరికి వస్తుందా? లేదు బావా, అమ్మ ఇక్కడికి రావాలంటే
అన్నదానం చేయడానికి ఒప్పుకోవాలి కదా. నిజమేరా, తాగడానికి నీళ్ళు అడుగుతూనే తన్నడానికి వస్తుంది, ఇంకా అన్నదానానికి ఏం ఒప్పుకుంటుంది? మరి అన్నదానం ఎవరితో చేద్దాం అనుకుంటున్నారా? శ్వేతతో. శ్వేతతోనా? దానికి నువ్వు కనబడితే అన్నదానం కాదు, నీ కళ్ళు పీకి నేత్రదానం చేస్తుంది. కానీ తప్పదు బావా, మధుమతి ఆత్మ శాంతించాలంటే తన బిడ్డతోనే కదా చేయించాలి. నిజమేరా, కానీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అది నీ పేరు వింటేనే ఫైర్ అయిపోతుంది. అలాంటిది నీతో కలిసి అన్నదానం ఎలా చేస్తుందిరా? నాకు తెలుసు బావా, అందుకే అన్నదానం నేను చేస్తున్నానని చెప్పొద్దు, నువ్వు చేస్తున్నావు అని చెప్పు. అప్పుడు శ్వేత ఖచ్చితంగా ఒప్పుకుంటుందిగా. నిజం తెలిస్తే నన్ను చంపేస్తుందిరా. ఇదంతా పక్కన పెడితే నువ్వెంతో ఇష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వు లేకపోవడం కూడా కరెక్ట్ కాదు కదరా. బావా, అన్నదానం దగ్గర నేనుంటే శ్వేత ఫీల్ అవుతుంది, నేను రాకపోతే నువ్వు ఫీల్ అవుతావు. అసలు అన్నదానమే జరగకపోతే నేను ఫీల్ అవుతాను. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. ఏంట్రా అది? నీకు ఇంకో కూతురు ఉండడమా? బావా, అది ఆ విషయం నీకు ఊరికేరా, శ్వేత కాక ఇంకో కూతురు ఉంటే దాని చేతుల మీదుగా జరిపించేవాడివి కదా. అలా అన్నావా? ఓ పని చేద్దాం బావా, జరిగిన విషయం మొత్తం డైరెక్ట్గా శ్వేతకు చెప్పేద్దాం, దాన్ని కన్విన్స్ చేద్దాం. ఏమంటావు? పులి నోట్ల తల పెడతా అంటావు. సరే, నీ ధైర్యం నేనెందుకు కాదనలే. స్కూల్ నుంచి శ్వేత వచ్చే టైం అయింది, మ్యాటర్ తేల్చేద్దాం పద. అవునే శ్వేత, మీ అమ్మ పుట్టినరోజు నీకు నిజంగానే తెలీదా? అవునే, మా అమ్ముండుంటే తెలిసేది. లేదు కదా, అందుకే తెలియదు. నాకు మా మామ కూడా చెప్పలేదు. లేదు లేదు, నేనే అడగలేదు. నేనే ఓలేదాన్ని, పాగలదాన్ని. బాధపడకు శ్వేత, మా అమ్మ పుట్టినరోజు కూడా నాకు తెలియదే, కానీ ఈ రోజే తెలిసింది. అలాగే నీకు కూడా తెలుస్తుంది. అప్పటికి తెలియకపోతే మా అమ్మ పుట్టినరోజు మీ అమ్మ పుట్టినరోజు అనుకో, ఆ రోజు పుట్టినరోజు జరుపుకో. థ్యాంక్స్ గీత, కానీ మా మామని మా అమ్మ పుట్టినరోజు అడిగి తెలుసుకుంటానే. మా అమ్మ పుట్టినరోజుని గ్రాండ్ గా జరుపుకుంటానే. అలాగే పద. ఉమ్. దొంగ దొంగ బాబు, ఆటోది బాబు, పోనీ 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 తొందరగా. ఒరేయ్, వాడెక్కడ ఆగుతాడు శ్వేత? వాడు వెళ్ళిపోయాడు, వాడిక దొరకడు. నేను ఇంటికి వెళ్తాను, మా నాన్నమ్మ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యో అయ్యో గీత, వాడెట్లా దొరకడో నేను చూస్తా. అరే జంబో, అరే బండోడా, ఏడు తెచ్చినావురా? బాలిక, ఏమి నీ కోరిక? ఒరేయ్, అగో ఆడ పరిగెడుతున్నాడు చూడు, ఆ దొంగగాన్ని నాలెక్క మారి జల్ది పట్టుకరాపో. ఆజ్ఞ.